ప్రధాని రాజీనామా చేయడాన్ని మీరు ఎలా సమర్థిస్తారు సార్? తను ప్రెషర్, ప్రజల ప్రెషర్, స్టూడెంట్స్ ప్రెషర్ ఇవన్నీ ఉన్నాయి. తప్పు ఒప్పు కాదు. తను ఇప్పటి వరకు చేసింది మంచిది. అవును, తన మంత్రి ఉన్నప్పుడు ఇది జరిగింది. అయితే ఏం చేసిండు ఆయన? ఇమీడియట్లీ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిండు రిజల్ట్స్ రాకముందే. మంచి వేరే వాళ్ళు అయితే క్యాన్సిల్ చేయలేదు. మీరు చూసిండ్రు ఇక్కడ గ్లోబరీలో ఏమైంది, లేకుంటే ఇంతకుముందు ఇక్కడనే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అయినాయి, కాంగ్రెస్ ఉన్నప్పుడు 100 అయినాయి. ఎక్కడన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసిండా? చేయలేదు. కానీ మమ్మల్ని చేయమంటున్నారు. సరే అడిగినరు, కానీ వాళ్ళు అడిగినందుకు కాదు, స్టూడెంట్స్ ఎంతోమంది. కానీ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు న్యాయం జరుగుతుందా? న్యాయం చేసేది బీజేపీ పార్టీయే. ప్రజాభిప్రాయం ఇవన్నీ చూసుకొని చేసింది మంచిదే, కానీ తప్పు అయినదని నేను ఇంకా ఒప్పుకోను. ఎవరు ధర్మేంద్ర ప్రధాన్ది తప్పని ఒప్పుకోను. అది మంచి పని చేసిండు. ఏంటంటే కాంగనే ఒప్పుకొని క్యాన్సిల్ చేసిండు. అయితే ఎవరికి బాధ ఎవరికే ఏంది? ఎవడైతే పేపర్ లీక్ పైసలు ఇచ్చి పేపర్ కొన్నాడో వానికి ఓ సీట్ దొరకబోతుందో వానికి నష్టం. కానీ అందరూ చిత్తశుద్ధితో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ లాభమయ్యేటట్టు ధర్మేంద్ర ప్రధాన్ చేసిండు. కానీ ప్రజల వీళ్ళందరూ అభిప్రాయం ఓ తీరుగా మారుతుందని సోషల్ మీడియాలో, అందుకే తను రాజీనామా చేసిండు. విద్యార్థుల విజయం అని అనుకోవచ్చా సార్? లేదు, విద్యార్థుల విజయం ఎప్పుడు ఉంటుందంటే న్యాయమైనప్పుడు. విద్యార్థుల విజయము ఒకటే ఎస్ నో అని ఉండదు. విద్యార్థుల విజయము 50,000 సీట్ల నుంచి 130,000 మెడికల్ సీట్లు అయినాయి. అది విజయము. ఇటువంటి విజయాలు ఎంతో ముందుకున్నాయి. ఇటువంటివి నిజంగానే పేపర్ లీక్లు బంద్ అయితే అప్పుడు విజయం. నిజంగానే వాళ్ళని పట్టుకున్నప్పుడు, ఎవరైతే లీక్ చేసినో వాళ్ళని పట్టుకుని వాళ్ళని జైలు వేసినో అప్పుడు విజయం. ఎవరైతే నిజంగానే మీకు మేలు చేసిండో ఆయన రిజైన్ చేస్తే మీకు పెద్ద లాభం ఏం కాదు. కానీ మీరందరూ కోరిండ్రు, ఇది ప్రజాస్వామ్యము, ఇది డిక్టేటర్షిప్ కాదని నిరూపించిండు మోడీ గారు. కేంద్ర ప్రభుత్వం ఒక మెట్టు వెనక్కి తగ్గినట్టేనా ఈ రాజీనామాతో? లేదు, 2 మెట్లు ముంగట్టు పోయినాయి. ఒక స్పెషల్ కోర్టు పెడుతున్నది. కఠినమైన చట్టంలో, ఇప్పుడు లేని చట్టంలో కఠినమైన శిక్షలు ఇస్తున్నది. 2 మెట్లు ముంగట్టు పోయినాయి.